జూలై నుంచే పెంచిన పెన్షన్లు అందిస్తాం, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ చంద్రబాబు లేఖ. కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు, అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్. వరంగల్లో తెలంగాణ సీఎం పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. క్లైమాక్స్ కు పీసీసీ చీఫ్ కసరత్తు, బరిలో బలరాం నాయక్, మహేష్ గౌడ్. బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం, మేయర్ పదవి కోల్పోయిన బీఆర్ఎస్ నేత. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత, చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి. విశాఖ అగనంపూడిలో వైసీపీ అక్రమ టోల్గేట్, కూటమి అధికారంలోకి రాగానే తొలగించిన స్థానికులు. నాగార్జున యూనివర్సిటీలో వీసీ అక్రమాలు, వర్సిటీ నిధులతో దళితుల పొట్టకొట్టిన రాజశేఖర్. బాసర ఆలయంలో అవినీతి అధికారులపై వేటు, ప్రసాదాల విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది. ఏపీలో 3 ఐఏఎస్ అధికారుల స్థానచలనం, సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు. నెల్లూరులో బారా షహీద్ ను సైతం వదలని వైసీపీ కబ్జాకోర్లు, దర్గా ప్రాంగణంలో అడ్డగోలుగా దుకాణాల నిర్మాణం. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత కలకలం, భయాందోళనలో స్థానికులు. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లో చోరీ, విద్యార్థుల ల్యాప్టాప్, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్ మలక్పేటలో రౌడీ షీటర్ హత్య, కత్తులతో దాడి చేసి చంపేసిన దుండగులు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. వరద నీటిలోనే దేశ రాజధాని, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు ఆందోళన, కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు. కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర, పవిత్ర గుహకు బారులు తీరిన భక్తులు. నేడు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, తుది పోరులో తలపడనున్న భారత్, దక్షిణాఫ్రికా.